2 రోజులకెళ్ళి ఫోన్ చేస్తాను ఈ గత్తలేడు ఆ గత్తలేడు అబ్బగారింటి పోడు ఆలస్యమే లేదు తాగుడు తిరిగి మీద పడ్డాడు వెళ్ళానే మర్చిండు ఇంత ఎండల పడి అచ్చడైతుంది అబ్బగారు పెట్టిన బండి ఆడు తిరగనికే పెట్టినట్టున్నారు సోకులకి ఈ ఎండ పాడుగా నాకు ఒక్కదానికే కొట్టినట్టు అయిపోతుంది ఎండ చల్లగుండా ఆగో ఈయన ఇంకా వండుకున్నాడా 10 అవుతుంది నీ మొద్దు ముఖం ఓ మనిషి ఉన్నవా లేవా ఆగో ఈ టైం అయింది ఇంకా ఎత్తలేడు ఓ మొద్దు ముఖం పోడా అరవిందు ఓ తాగుపోతాడా సిగ్గులేం జన్మ అమ్మా తాగుడికే బానిస అయిపోయినట్టున్నాడు ఇక నేను అవ్వగారింటి కాడ ఉండు అయిపోయింది ఇక మొత్తం సంసారం మొత్తం ఆగం అయిపోయినట్టుంది ఉన్నవా లేవా సచ్చినవా ఏందే పొద్దుగాలనే ఏందిరా పిల్ల వచ్చింది ఇప్పుడు ఎట్లా ఓ మనిషి పొద్దుగాల ఇదేందుకు వచ్చిందిరా నువ్వు పెడిపోతున్నా వచ్చింది నా పిల్ల నీ పిల్లం కాదు నీ పిల్లం వచ్చిందా రామచంద్ర నేను అద్దాను అందుకే మీ ఇంట్లో అద్దరా అంటే లేకపోతే అన్ని చేనులో రాయత్తి అయిపోగలరా ఇప్పుడు ఇంట్లోకి తీసుకొచ్చి ఇంట్లో పండ పెడితే ప్రశాంత లేరాదే వచ్చింది ఇంట్లోకు మొత్తం ఆగదా తిడుతుంది ఇప్పుడు కానీ కానీ రా ఒకడ రాదు గంట ఉన్నది ఊరు బారి ఏమన్నా అత్తగారి ఆడ లేపు టచ్చిడ పండు పండుకో కాసేపు ఈ మూర పాడుగాను ఏం మూర దాపడమైందో ఏంది నీకు ఇంకా తెల్లారలేదా గీ టైం అయింది నైట్ లేట్ అయింది ఏంది లేట్ అయింది నీ తాగుడు తలపండు బాలుగా ఇప్పుడే వచ్చినావానే ఏ లేదు నిన్నటిదాకా బస్ స్టాండ్ నుండి ఇప్పుడే పొద్దుకి వస్తాన్నా మంచిగా ఉన్నారా అత్తమ్మా జరుగు ఎవరు మంచిగా ఉంటుంది ఎవరు మంచిగా లేకపోతుంది ఎవరు రమ్మన్నప్పుడు రాలేగా అని అన్ని తీర్లు కావాలట వామ్మో వామ్మో ఇంట్లోకి ఎవరు వచ్చారో నా కొంప కొల్లారు వేసిండే అమ్మో నీకేమైంది దీని మీద మగవాడా అవ్వా నన్ను అవ్వగారింటికి వెళ్ళగొట్టిండే అవ్వా నా కొంప అంగడి వేసిండే అవ్వా ఓ లచ్చవ్వా ఓ రజనవ్వా ఇటు రారే నా ఇల్లు చూద్దు రారి ఇంత మగవాడా ఏమైంది చెప్పు ఆ ఇల్లు అంటే ఏంది పోర్ని కొట్టిండు అయింది ఇంటికి ఎవరు వచ్చిర్రు నా ఇల్లు మొత్తం అంగడి వేసిండు వాళ్ళ చూద్దురు రారి ఓ రచ్చవ్వా ఓ రాజవ్వా ఓ రజనక్క రజనక్క నా గొంప ముంచిండు నా ఇంట్లో మన్ను పోసిండు తాగుపోతాడు ఇట్లనేనా కొడితే ఆ ఆడలను కొడతా చూసుకుంటూ ఊకుంటావు అనుకున్నావా అస్సలు కొను వచ్చిందయ్యా కర్తవ్యంలో విజయశాంతి అస్సలే ఊపదట నేనెందుకు కొట్టినామా మరి ఫోన్ గంటగానే ఎందుకు ఎడుతుంది దానికి బుద్ధిలే నీకు ఏమైందా ఎందుకు ఎడతానవే ఈ ఈడులుగా పోనీ అట్లా కొడతావురా ఎవతా నుండి అదిరా తన్ని పోద్ది నీకు వేరే ఎవతా నుండి అదిరా నువ్వుకే కొడతావు ఎవరు లేరనుకుంటాను ఆ పోరికి ఏ సెలబెట్టి తొక్కిస్తాం అనుకుంటాను కాదు ఊళ్ళో అందరం కూడి మైండ్ ఉందా నీకు కొంచెమన్నా ఏమన్నా చెప్పు పోర్ని నేను ఏమైందా నువ్వు ఎందుకు ఎడతానవే అరవింద్ చేయాలనే తాగుదాం అంటే పోతే కదరా నీ పిల్లం వచ్చి పుల్లలు కాబట్టి మంచిదే అయితే నువ్వు నవ్వురా ఇంకా నువ్వు లోపల వెళ్ళరా నువ్వు ఇంట్లో ఎవరు లేరట కాదే రాజునక్క నా కొంప కొల్లారైపోయింది రాజునక్క నే ఉండేం లాభం రాజునక్క చెప్పాడ మళ్ళీ చెప్పే ముచ్చడి చెప్పే ఏమున్నది ఇంట్లో 2 చెద్దర్లు ఉన్నాయి 2 మెత్తలు ఉన్నాయి బీర్లు ఉన్నాయి గిన్నెలు ఉన్నాయి తిన్నాయి 2 మెత్తలు ఎందుకుంటాయి ఉన్నదే నువ్వు ఒక్కని కదా నువ్వు ఒక్కని తెచ్చుకుని దాకా ఇంకేమవుతున్నది నువ్వు మంచిగా చూసినావానే అసలు ఇంట్లో అమ్మ అల్ల ఓగుడుతో దయ్యాలు పట్టినట్టు అయింది నాకు అమ్మ ఘోరంగా భయమైంది ఇంట్లో ఎవరో ఉన్నారు ఎవరిని తీసుకొచ్చుకున్నాడు ఇంట్లో లేరు 2 మెత్తలు నేనే చలి పెడతాను కప్పుకున్నా మెత్తలు కప్పుకుంటారా అదే చెద్దరు కప్పుకున్నామ్మా చెద్దర్లు 2 కప్పుకుంటారా మెత్తలు ఎందుకుంటా 2 మెత్తలు వేసుకొని అన్నవా మెత్తలు నడుముతుందన్నోడు కింద పెట్టుకున్నాను అడుగు కింద అబద్ధాలు ఆయన అతకాలే నిన్ను అందుకుంటే నేను ముసల్దాను నీతో కూర్చున్నది అందుకుంటావు సరే నడు నొత్తందని పండుకోండి మరి పోనీ బయటకి ఎందుకు నెట్టేసుకుంటానా మరి నేను కొట్టినానే నేను నాడు ఇంట్లోకి నడు చూద్దాం పుట్టెంతరం తక్కువది కాదురా ఎల్మ అందరి పని అయినట్టే ఇది లొలి పెట్టక నా పిల్లల్ని పిలిచింది లచ్చమ్మని పిలిచింది సర్పంచ్ షాప్ను కూడా ఇడికి పిలిచింది ఇది ఒంపరి అవన్నట్టు పన్నుడు ఇజ్జతంతా పోద్ది వాళ్ళు ఎట్టుంటుందో ఏం కాదో వారు ప్రశాంత్ అలా లేదా దండం పెడతా లేరా
నీకు దండం పెడతలేరా ఇవతలు దండం పెడతాం వాళ్ళు అటు మాట్లాడుకుంటారు ఇట్లా వెళ్తున్నారా మనం కాదు అప్పుడేంటే ఓ పొరును వచ్చిన వాళ్ళ మంచిగా చూసినావా ఇంట్లో అరే నేనే కానీ తీరి నాడు 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 ఇది ఇల్లు అనుకుంటానవా ఏమనుకుంటాను ఇక చూడుర్రి 2 చెద్దర్లు 2 మెత్తలు ఇగో గిన్నెలు ఇగో బీర్లు ఇదేనా ఎవరు ఉన్నారా ఇంట్లో చూడన్నా చూడిపోయే ఇల్లు పాడుగాను ఎవరు లేరు కానీ తీరమ్మా ఎవరు లేదు మరి సపరేట్ వస్తుంది ఇంట్లో నాకు బిర్రు నొక్కదేనా పోడా అరే ఏంటిరా ఈ లొల్లి పొద్దున ఏంది నువ్వు మా ఇంట్లో ఏం చేస్తాను ఆడికి 300 తక్కువ ఇచ్చింది కానీ వీడు దొరికి కాలబడే కదా ఇప్పుడు నన్ను దొరక పట్టిస్తాడు కదా నీకు కొంపలు లేవా మా కొంపల పడి చేస్తారు ఎప్పుడు రాత్రి అంతా మోపరగాలతో నేను చేసినావు నువ్వు ఏందరు ఆగమ్మా నువ్వు ఒకటి మొగలతో నువ్వు అమ్మా ఏంది చిచి నైట్ అంతా కూర్చొని తాగినాం నీకేమర్థమైంది ఉన్నదా ఇద్దరా ఇంకెవరన్నా ఉన్నారా ఎంతమంది ఉంటే ఎందుకమ్మా నీకు ఇంకెవరు ఉన్నారు లోపల అరే అన్న లేడారా పెద్ద మా నాడు ఉన్నాడు కానీ నువ్వు వీళ్ళు పిలవకుండా అయిపోవు అరవింద్ గారు ఎంత మోసం చేసిండ్రో రామా అత్తల్రు అయితే అత్తల్రు ఎట్రా బీర్లు కావాలరా నాకు ఇప్పుడు బీర్లు లేదు నేను ఉంటున్నారు అరే మీకు ఇండ్లు లేవా ఏమైనా మా ఇండ్లలో పడి చేస్తారు అగో నా మొగన్ సోపతి పట్టుకుంటే ఆగం చేసుకుని ఉంటారు రోగా ఈ మొద్దు మొగం కనబడతలేదు ఏడవేయండు ఇచ్చాడు అట్లేడు కాదే పోరి ఏడి లేరు కదా మరి ఏడివేయండు అగో ఇంట్లో అగో ఏమో సప్పుడినట్టు కాదే పోల్లా ఇడా వామ్మో వామ్మో నీ వినమానువారా నీకు ఇల్లు లేదా ఏమైనా మొగన్ సోపతి పట్టి ఆగం చేస్తారు నా ఇల్లు కొల్లారి చేస్తారు మొత్తానికే ఆగే పోరి రాత్రి అనగా వచ్చిండు నేను బాయికాడి వేండి కావచ్చు అనుకున్నా అచ్చిగిల్ల జర నీకేం పుట్టింది నీకేం రోగం వచ్చింది ఈ మౌనికి వాళ్ళు పెట్టుకుంటా నచ్చిన ఇప్పుడే ఇప్పుడు వస్తే మరి సలహా ఏమిటి వచ్చినాయి గిల్లు ఉన్నావేంది సందులా అబ్బో ఏం ఎరగనట్టే వచ్చినావా సాలేప నీకి ఊకోరాదా బిడ్డ ఏం మాట్లాడతాను గీడికి అత్తడా నాకేం ఎరకనే గిట్ల చేస్తాడని నువ్వు నోడు బయటికి నాడు ఇల్లు లేనట్టు ఇక్కడికి వచ్చి జంగలు వచ్చాడు నీకు ఇల్లు లేనట్టు వచ్చి జంగ వెళ్ళినట్టున్నాడు ఇంకా కొంచెం లేవా మీకు సత్రమైందా అందరు తీసుకొచ్చుకుంటా ఇట్లనే నా దోస్తుగాళ్ళను ముసలాళ్ళను ముడిగోళ్ళను నేనేడు కూడా నాడు అన్నాడు అంటాడు బోరనే పోతలేదు బోర పాడుగాను ఇల్లు అనుకుంటాను ఏమనుకుంటాను పెంట చేసాను ఇవన్నీ ఎవరు చెప్తారు తోంప నడు తోంప ఇవన్నీ దీప సీసాలు బొంచలు అన్ని నడు 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 ఒక్క పూట తాగితే గింత లులి ఎత్తాను కదా నేను ఒక్క పూట అయింది ఒక్క పూట మా అబ్బగారింటికి రమ్మని 2 రోజులు అవుతుంది అచ్చి తీసుకోపోదురా అని ఓ తాగుడు కలవాటు పడ్డావు అబ్బా నీ సంగతి చెప్తా వచ్చినాక ఏంది నువ్వు చెప్పేది ఈపు ఈపు వలగాలే ఆకిట్ల చీపిరి పట్టలే బకెట్లలో నీళ్లు పట్టలే ఉన్నారనుకున్నావా దాసోళ్ళు అత్తరు చేస్తారు అనుకున్నావా కడుపు చేతులు పట్టుకొని తిరుగుతాను సోపతులను పట్టుకొని మళ్ళీ నల్లలో కూర్చున్నారు చూడు సప్పుడు లేకుండా సై లేకుండా ఏమవుతానవే నీ ఒర్రుడు పాడుగాను మళ్ళా నిన్ను అరే నల్ల మొక్క పిచ్చి గిట్టలు వేసిందానే నువ్వు నాయబడి పడతాను ఏంది పిచ్చి ఇట్లా లేసే ఎవరు చేస్తారు ఇవంతా ఉడితేండి నేను చూడవు నానే మరల కొట్టంలో కిడిచిపెట్టి పెట్టినావు దీన్ని పోయి నీళ్ళు తీసుకురా పో ఇదంతా ఊరు చల్లదా ఆ నల్ల అత్తలేదు సర్పంచ్ గారు బిల్లు కట్టలేదు నల్ల వీక్ పడేసిండు ఆ బోరింగ్ కడ అయితే పో నల్లు ఎందుకు పని చేస్తాడు పోయి పైసలు కట్టే రీతి లేదా నీకు పైసలు ఇచ్చినారా కాయ చందనా అనుకుంటా కూర్చున్నావా మళ్ళీ చూస్తానవేనా సీపిరిచి పోయి బకెట్లలో పట్టుకురా పో నీళ్ళు ఏంది ఏడి వేదే వాళ్ళే ఏడికి పోయేదావన్నా ఊరికే ఉన్నా కొత్తగా వచ్చినావా పోయి బోరింగ్ కూడా తీసుకొని రాపో ఇజ్జత్ పోతే ఏమనుకుంటున్నాను ఇజ్జత్ అని కూర్చున్నావు అనుకో సీపిరి కట్టి ఇరగాలి ఇయ్యాల నీకే నాకే చూసుకుంటా పోయి చేపో తలకాయ వస్తుంది అగో మళ్ళా తలకాయ వస్తుందంటున్నాడు ఎక్కడ పని అక్కడనే ఉన్నది తిండి టికాన్ లేదు పొద్దుల బయలుదేరినా ఎండల పడి వచ్చినా వచ్చేసరికి అంత అంగడంగా వేసి పెట్టినావు అబ్బాయి గయ్యాడు దానికి వేసుకునేది కదా నా బతుకు ఓ నువ్వు చక్కడోడివి నీకు మంచి వస్తుంది ఇయ్యాల రేపు ఇంకా సెల్ పట్టుకుంటా ఒత్తుకుంటూనే ఉంటావా ఏమైనా పని చేసేది ఉన్నా నా పని నేను చేసుకోనా నువ్వేంది చెప్పేది నాకు మా తెలుస్తుంది ఎటు పోతున్నావు బాగానే తయారైనావు ఈ గ్రామ పంచాయతీ దాకా పోయేద్దాక ఎల్లడోని సమ్మల్లు పెట్టుకున్నారట వాళ్ళకి ఎటు పంచాయతీ చెప్పేస్తా
అవు గాని నిన్న నువ్వు ఎక్కడ పంచాయతీ చెప్పవేనవాట ఊర్లే నాకు చెప్పకుండానే పోయి వచ్చినవా? ఏంది అని నీకు చెప్పిపోవాలనా ఏంది? అవు అని నీకు చెప్పిపోవాలి. నేను సర్పంచ్ని, సర్పంచ్కి ఆయనతో చెప్పవా ఏంది? ఊరిని చింతకాయలు అమ్ముకోవడానికి శ్రీమంతం అత్తనట. చింతకాయ ఎందుకు ఇంత వంకరనా అన్నాడు నీ అసలు. అంటే నేను చింతకాయలు అమ్ముకునేదని నాకు శ్రీమంతం వచ్చిందటనవా? ఇంకా అదన్నా మంచిగా ఉంటది. ఇగో ఊళ్ళే నేను ఒక సర్పంచ్ని, నాకు ఇచ్చే విలువ నాకు ఇయ్యి. ఏదో ఇక నువ్వు నేను నాకు వీలు కాక నిన్ను పంపిస్తానంటే అన్ని సగబెట్టుకొస్తాను. గాయంత దానికి గతగానం మాట్లాడుతానవేంది? అరే ఏందని వాడ నేనే ప్రచారం చేసిన కాదే. నా ముఖం చూసేసి ఓట్లా నీ ముఖం చూసేలానే వాడ మొత్తం తిరుక్కుంటా కాలు మొక్కుంటా వచ్చిన కాదే. ఎవరి ముఖం చూస్తే ఏంటి, గెలిచినా లేదా అది ముఖ్యం. నీ ముఖం చూసే ఓట్లెత్తేంది, నా ముఖం చూసి ఓట్లెత్తేంది. ఎన్ని ఓట్లతో గెలిచిన? 3 ఓట్లతో గెలిచిన. బాగా ముడతానమేందే? 3 ఓట్లు అయితేంది, 30 ఓట్లు అయితేంది, 300 ఓట్లు అయితేంది, గెలిచినా లేదా అది ముఖ్యం. నీ కదా మధ్యలో ఉండదు. పేనుకు పెత్తానం ఎత్తాడ నెత్తంతా ఉరిగి పెట్టిందట. నువ్వు ఆగుతలో ఏడా కాదే. నీ ముఖానికి ఇక ఎంఆర్ఓ దగ్గరికో పటవారి దగ్గరికో సంతకం పెట్టుకొస్తావా అని మాట్లాడేది అంత ఉన్నదా నీ ముఖానికి? ఎందుకు లేదు, నువ్వు ఎట్లయినా ఖాళీగా ఉంటావు కదా, ఇక ఉండేం చెప్తావని నేను అట్లా పంపుతానా. లేకపోతే ఎంఆర్ఓ ఏంది, ఎంపీడీ ఉంది, ఎక్కడికన్నా పోయి సంతకాలు పెడతా. ఎందుకంటే నేను సర్పంచ్ని కదా. అవు బిడ్డ, సర్పంచ్ సాగతయ్య మంచి పని చేసిండు. బీర్లకు రేట్లు బాగా పెంచిండు కదా. అవునత్తమ్మా, నా మొగడైతే రోజుకు 4 బీర్లు తాగుతాడు. పైసలు లేవన్నా కానీ అంగడి ఎత్తాడు. అదే పైసలు లేకపోతే ఇంటి పక్కలని ఇంటి వెనుకలు నరకచ్చుకొని మరీ తాగుతాడు. అసంటోనికి రోగం తిరిగింది. ఏం చేయాలి బిడ్డ, అద్దంట అంటే బాయికాడికి వేయండు అని నేను అనుకుంటా. మీ ఇంటికి వచ్చి తాగే నా ఇజ్జది వేయింది నువ్వు అంటే. మరి కాకపోతే ఏందత్తమ్మా, అయినా వీళ్ళకు రోగం తిరగది. ఒక్క బీర్ తీసుకొని 2 తాగే ముఖాలు. అయినా ఒకసారి సాగుతానికి చెప్పాలి ఇంకింత రేట్లు పెంచమని. అప్పుడే వీళ్ళకి తలకాయలు పని చేయకుండా పని మీద పడతారు. ఆయన కడుపు చల్లంగా మంచి పని చేసిండు బిడ్డ. ఎండాకాలం అని ఒక్కొక్కడు ఇక నీళ్ళకు బదులు ఈ బీర్లే తాగుతారు. అవును లచ్చవా, వీళ్ళు ఇంకోసారి తాగకుండా చెయ్యాలి. చెప్పేద్దాం. ఇక నుంచి నువ్వు ఎటన్నా పోయి ఏదైనా పంచాయతీలు చెప్పాలంటే ఫస్ట్ నన్ను అడుగు. వినవాటదా, నేను సర్పంచ్ని, నువ్వు నా భర్తవు. నేను బిజీగా ఉంటేనే నువ్వు అడిగి పోయి పని చూసుకో. అంతేగాని నాకంటే ముందు పోయి అన్ని పనులు చేయకు. సరే ఇప్పుడు సంబంధం వెళ్ళింది పంచాయతీ ఉన్నారు చెప్పి రాపో. నేను బిజీ ఉన్నా, నాకు మస్తు పని ఉన్నది. ఆ పని తర్వాత నేను ఇట్లా చూసుకుంటది. నువ్వు ఇట్లా ఖాళీగా ఉంటే పోయి చెప్పిరాపో. నేను చెప్తాపో, మా ఆయన వస్తాడని చెప్తా. సరేనా? అట్లానా? నీతో నరే బదులు ఆ పంచాయతీ గడు పోయి పంచాయతీ చెప్పింది నయ్యం. నమస్తే. నమస్తే అయ్యా. నమస్తే. నమస్తే లచ్చమ్మ, ఏంది ఇట్లా వచ్చారు? సాగతన్న సర్పంచ్కి ఎక్కినాక ఎంత పని చేసిండు. అయ్యా నువ్వైతే మంచి పని చేసిండు. నీకు అటు చల్లగుండా బీర్లకు రేట్లు పెంచినావు కదా, ఇక కొంచెం తాగుడు మానేసిరు. లేకుంటే మా మొగుళ్ళు రోజు తాగుడే. నేనే మరి నాకెందుకు చెప్పలే? సర్పంచ్ నేనా నువ్వా? ఈ కర్మ పాడు కానీ మళ్ళీ వస్తారేమరా వీళ్ళు. ఎంత తాగుతారా ఈ భాస్కరు అన్న. ఒక ఆపు అయిపోయిదే. ఆపు చాలా నీకు? ఎండాకాలం పూట ఐబీ తాగితే కడుపులో మండదా అనే మంచిగా మనిషి బీర్ తాగుదాం రా. చాలా బీర్ చెప్పు. బీర్ చెప్పు మండుతుంది అలా. అరే 3 లైట్ బీర్లు లేరా, ఎట్లయినా మంచిదే. చాలా 3 చాలు. అది చెప్తాను ఆరా పానం ఆగదేమరా నీకు. వాళ్ళు ఉన్నదాన్ని చూసిన. ఓ బాబాయ్, ఈ సీజన్ ఎందుకు గీడున్నాయి? ఉన్నాయి రాదు బిడ్డ, ఏమవుతుంది మీరు తాగేటే కదా. మేము ఇవేందు కాదు వచ్చి మరి తీసుకొని లే రాదురా. తీసేయరా. నీ షాప్ ఖర్చు కూడా నేనే తీయాలి. అరే భాస్కర్ అన్న, నోట్లకే ఉన్నారా? అన్ని ఉన్నాయి నోట్లకు. అదే కాలాలు ఉన్నాయి, మక్కలు ఉన్నాయని చెప్తాను. కాలాలి ఒక 20 రూపాయలు. చాలా చాలు. అటుకులద్దా? అటుకులు కూడా 20 రూపాయలు. 20 రూపాయలు అటుకులు పొడి అయితే కానీ పాతేది. అరే పాత పైసలు ఇస్తా కొత్త ఇస్తారా? ఏమన్నా నిలుపుకొని పోదా నా రోజుల నుంచి? ఫస్ట్ పైసా పెట్టు, మాలు పట్టు గంతే. ఏంది బాబాయ్ అంత దూరఫలం ఏంది? నువ్వు దగ్గరవేరా, కానీ మాకు ఇచ్చినోడు దగ్గరోడు కాదు. ఓ రోజు కాకుండా ఓ రోజు ఇవ్వరా? ఇస్తుంది. నువ్వు బాగా దగ్గరోని బిడ్డ. ఏంద్రా నీకు అట్లా చెప్తే ఒడిసేది కాదు కానీ. ఇగో అరే పాత తీరుతాను. పాతే కాదు కొత్తవి కూడా 3 గీలకు పైసలు ఇస్తే ఇస్తారు. భాస్కర్ ఏంద్రు తాగినాకి ఏ పోవాలి బిడ్డ మీ సంగతి చెప్తా. అట్లా అదో లెక్క. అరే ఇయ్యన్న ఊరిపోయింది అప్పటి నుంచి. అరే భాస్కర్ అన్న, నీ 800 బొంగ 200 మై ఉంటాయి. 3 బీర్లు స్టప్ పడకరా ఫస్ట్ అర్జెంట్. అన్ని పట్టుకొస్తా గానీ ఇగోరా ఎందుకోరా. బా వీని పానం అయితే లేచి వస్తాంది. ఇక ఇంకోటి
ఓ ఆగరాదురా ఇక తెచ్చేదాకా కూడా ఆగుతలేవు నువ్వు. ఓ అమ్మ గీలకైతే కొంచెం కూడా ఇజ్జతే లేదు. పోరగాళ్ళం పట్టుకొని తిరుగుతాను అందులో కొన్ని పెళ్ళే కాలే. వాని పెళ్ళి ఏం చేస్తారు వాని కథ ఏం చేస్తారు. గ్లాసులు ఇవ్వవు. ఏం గ్లాసులు సీసాలతో తాగుపో. అరే ఒక్కొక్కటి 3 రూపాయలు రా గ్లాసులు. ఉన్నానికి ఇచ్చినట్టు చేస్తాను భాస్కర్ నువ్వు మొత్తం. పోయిరాదురా బాబు బాబు. ఈ పని అయితే మంచి పని చేసినావు బిడ్డ. తాగుబోతోళ్ళకు తాగకుండా చేసినావు. అవునన్నా నా మొగడు రోజు 4 తాగుతాడు. అసంటూ నువ్వు బీర్లకు రేట్లు పెంచినావని ఇక రేపటి తాగుడే పని చేస్తాడు. నువ్వు మంచి పని చేసినావన్నా. నీ కడుపు చల్లగా ఉండాలి. ఇగో మంచిగా నువ్వు మళ్ళీ ఇంకా పెంచినావు అనుకో మళ్ళీ ఆయనతో తాగుడు పని చేస్తారు. జర పని మీద పట్టింపు ఉంటది. బంద్ చేసి పని చేస్తారు. సరే పెంచుతా. మంచిగా నీ పేరు మీద మా సంవత్సరాలు నిలబడ్డట్టు ఉంటది. బాబాయ్ ఏందిరా తెచ్చేదాకా ఆగుతానే లేవేంద్రా. ఏం తెచ్చేదాకా ఆగుతలేవు. మరి మనిషికి నీ జేబులలో అప్పాలు పోసుకొచ్చుకోపోయారు ఇంటికి వచ్చాలి. అట్టి దాకుండా ఉంటారా తాగుతారు. వీడియో నాకు అర్థం కాదు. ఊరు వారి నీకు మా భాస్కర్ గారి సంగతి తెలియదురా. సగం తాగినాకనే ఇస్తారా స్టప్పు. ఇంక ఎక్కువ తాగాలని నేర్చుకున్నాడు. ఇప్పుడు నేర్చిండిగా లేకుండా ఎట్లా సంపాదిస్తానరా తమ్ముడు. ఇదంతా బాగానే సంపాదిస్తాడు. అయితే రోజు 2000 ఇస్తాడు. 2000కి ఎక్కువ సంపాదిస్తాడు. పట్టిద్దామా? పట్టించినాక తాగిన ఎగబెట్టిపోతే అయిపోయా. ఇగో నేను ఏం చేస్తా తెలుసా, ఆ పొలాల పొంటి పోయి ఓ పురుగును పట్టుకొచ్చి లేస్తా సీసాల. సీసాలు వచ్చిందని లొల్లి పెడతా. సీసా పక్కలు మొత్తం పడగొడతా. అంతే. చిల్లంకల్లం చేయాలి అవతల పడాలి అంతే. ఏమంటావురా? ఈ సీసా తీసి నెత్తి మీద పలకొట్టనా? ఊరి వారి నెత్తి మీద ఒకటొద్దురా లొల్లి పెడతాడు. కానీ ఎక్కువ లొల్లి పెట్టకరా. మన సంగతి చూడాలరా భాస్కర్ గాంధీ. 4 పడితే నా మాట నేనే అయినది లేదు. అలాగైతే కమ్మకుండా రాడు. గట్టి పాలలే బాబాయ్. చికెన్ చెప్పరా? అది చెప్పుకున్నావు రాదా. కొంచెం ముద్రనీరా తాగుడు ఎక్కనీరా. మన మాట వాడేంటాడు. అంతే అంటవా? అయితే మన గ్రామంలో రోడ్లన్నీ పొక్కలు పడి అందరు కింద పడతారట. అందుకే ఈ రోడ్లన్నీ సాపు చేపిద్దామని ఈ బీర్ల రేటు పెంచిన. జరగా పని చేయాలి బాధ్యత. మంచి సాపు చేపిస్తా నెక్స్ట్ నుండి. ఇక మరి నెక్స్ట్ అయితే మీరు చూసుకోవాలి. మరి మీకేస్తాం సార్. మీకేస్తాం కంపల్సరీ వేసుడే. మీరు ఇంకెంత బీర్లకు రేట్లు పెంచుర్రి. వీళ్ళని మొత్తం తాగకుండా చెయ్యిర్రి. మా ఓట్లు మీకే వస్తాయి. ఇంకా 4 నువ్వు పట్టుకొని వస్తావు. ఇంకా ఇక నెక్స్ట్ సారి వచ్చిందంటే మళ్ళీ దీన్ని డబుల్ చేసుడే. నాకు అర్థం కాదు. నిమ్మల దాని గ్లాస్ చూడదా. నిమ్మలనే తింటారు దాదా. సూపర్ ఉన్నది. చెప్పు పిలువు. 3 చెప్పు. అరే బాసర్రు ఏంది ఇంకొక 3 రా. ఇక మీ చుట్టే తిరిగా నారా నేను పొద్దంతా. ఏదిరా దెయ్యాన్ని ఆడుకుండా అవుతుంది. మీ తాగుడు చల్లకుండా. ఏం తాగుడు రా ఇది. ఊళ్ళో ఎవడన్నా ఉన్నాడా మీరేనా? సరే ఆ పని అయితే చేయాలి. జర మాకు మంచి పని చేయాలి. ఏం పోయి వాడకొక్కరం మేమే నిలబడేపిస్తాం ఓట్లు. మేమే వాడవాడ తిరిగి మేము ఓట్లు వేపిస్తాం. అవ్వా రజనక్క మేము నల్ల బిల్లు కట్టలేదని నల్లలు బంద్ చేసిర్రు. నల్లలు నీళ్ళు వస్తలేవు. మేమంటే ఆడోళ్ళం. ఆడోళ్ళ ఇళ్ళల్లో మొగోళ్ళు ఎడికని పోతారు. చెప్పు కొద్దిగా మౌనిక నల్ల బిల్లు కట్టకున్నా సరే ఆ పంపు డ్రైవర్తో మాట్లాడి చెప్పు. వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నేను చెప్తుంది. మీ ముగ్గురి మందని చెప్తుంది. అసలు బీర్లు ఎట్లా తయారైతే తెలుసా తమ్మి మీకు? ఎట్లా తయారైతే? వడ్లతోడే రా. వడ్లు నానబోస్తారు, రసం పిండుతారు. పాత గోధుమలు, వడ్లు, బియ్యం అన్ని నానబెట్టి రసం పిండితే బీర్ అవుతుందిరా. పూర్ణి వడ్లు గోధుమలు బియ్యంతోటేనా? మరి ఇన్ని రోజులు ఎట్లా అనుకుంటారు? మరి గట్ల చెప్తే 5-6 ఎకరాలు వడ్లు 5-6 ఎకరాలు గోధుమలు వేయపోదు అని మనం పిండపోదు. ఇప్పటికైనా ఏం లేరా. మనం తయారు చేసుకొని తాగితే మనం నిమ్మలం ఉంటది. ఒక పని చేద్దాం. నువ్వు 5-6 ఎకరాలు వడ్లేయి. నువ్వు గోధుమలు పెట్టు. నేను మొత్తం మక్కలు అవి ఇవి అన్ని పెడతా. గోధుమలు అంటే నాకు నీళ్ళు లేవు. నేను మక్క పెడతాను. గోధుమలు పెట్టుకో. గోధుమలు అయితే గోధుమలే. అరే అరవిందు అలా రంగు రావాలంటే చింత గింజలు నానబెట్టి పోతే ఎర్ర రసం వస్తుందిరా. ఇగో మోతిక పువ్వు కూడా మంచిగా వస్తుంది కలరు. అవి కూడా పెడదాం. అది ఊలి ఆటప్పుడు పోయిరా మూదు చెట్లు రవిగా చేసి ఉన్నారా. 4 చెట్లు వచ్చి మా ఇంటికాడ బతిపిద్దాం. కథం. ఇగో ఇవ్వరా తెలియదు. ఇక ఏం చేయాలి తెలుసా? ఒక్క 1 నెల రోజులు మాగబెట్టినాం అనుకో మంచిగా మాగుతాయి. ఇక సీసాలు తేవాలి నింపాలి. ఇక గంతే. ఓ బెల్ట్ షాపుల కాడికి ఏరక రావాలి సీసాలు. సీసాలు వేయడానికి జీతకాలం పెడదాం. ఎండాకాలం అబ్బో మనతో అంతేరా. ఈ తెలికాలు వీడు. మరి ఎండలే అసలే ఎండాకాలం అబ్బో. అవును. మరి పేరేం పెడదాం మన బరాన్లకు? అరే ఇప్పుడు మన పేరే పెడదాం రా.
ఏ అరవింద్ అంటే ఏ, ప్రశాంత్ అంటే పి, రత్నాకర్ ఆర్ అంటే ఏం పెడదాం రా? ఆర్పిఏ పెడదాం, ఏపీఆర్ ఏపీఆర్ పెడదాం పోరా. ఏపీఆర్ ఏపీఆర్ స్ట్రాంగ్ బీర్, లైట్ బీర్ కూడా, లైట్ బీర్ కూడా. లైట్ తాగటం లైట్, స్ట్రాంగ్ తాగటం స్ట్రాంగ్. అల్ట్రా ప్రో మ్యాక్స్. వీళ్ళు బీర్ల కంపెనీలు పెట్టే మగవాళ్ళట బీర్లు తయారు చేస్తారట, వాటికి పేర్లు కూడా పెడతారు. అరే భాస్కర్ రా, మరి షాప్ పెట్టినా నీకు ఇస్తాను ఒక 3 పడకరారా. ఓ రత్తన్న ఏంది లొల్లేంది? ఇంకా 3 ధరా 3 వీటి పైసలేవి? ఇత లెక్క పెట్టుకున్నారా? పైసలు పెట్టుకున్నా ఏం లెక్క? ఒకటే పోసుడు తెలుసు కానీ లెక్క తెలియదా? పట్టుకురారా లెక్క పట్టుకురా. నీ లెక్క కాలిపోని మీతోటే ఉండు అయితే అది పట్టుకోద్దంతా. వీడు ఇంకా పోతానే ఉన్నాడు కదా, వీడు ఇప్పుడే బారేస్తాడు. ఓ రత్నాకర్ అన్న ఏందా నీ లొల్లేంది చెప్పిగా చెప్పు. ఏదో 3 బీర్లు తెమ్మంటే బాగా మీద పోతున్నారు. 3 బీర్లు అంటే ఇప్పుడు తాగిన వాటికి పైసలు ఇప్పుడే 9 బీర్లు తాగిరు మీరు. 9 తాగలే, మనిషికి 2 తాగినాక అంతే. నేనైతే 3 తాగిన అవద్దం వాంచం నాగేంద్ర. రత్నాకర్ అన్న ఇచ్చిన కాడ లెక్కలేవు, లెక్క ఉండదా? నీ కొంచెం సిగ్గు లేకుండా మాట్లాడతాను తిరుక్కుంటా. మాటలు రావద్దు అట్లా. మెడ కొరకకుర్రి అన్నా కర్దునా ఏంద్రా కర్వా, నువ్వేనా కుక్కవా? లెక్క ఎంత అయిందో తెలుసా? ఏంది లొల్లంతా ఏంది నీది? 900 950 950. ఇది బిల్ షాప్ రా తమ్మి. 180 ఒక బీరు. ఏ లోకంలో ఉన్నారు మీరు? ఎక్కడ ఉన్నారు? ఏం మాట్లాడుకుంటారు? రాదురా 900 980. 620. నువ్వు బాగా పొడుగు చెప్పినావు నాగురా. బీర్ల రేట్లు పెరిగినారా నాయనా? రేట్ల ఎప్పుడు? పాత రేట్లు కాదు. ఎంత రొక్క బీరు ఎంత రా నీ షాప్ లో చెప్పరా? అరే పాత లెక్క 180 ఉండేనా? ఇప్పుడు 220 బెల్ట్ షాపులలో. ఏంది ఏసీయా, పబ్బా, బారా? ఏంది రేకుల షెడ్లో 220 రూపాయల? అరే ఏసీ కాడికేవో, బార్లకేవో, పబ్లకేవో, మరి గిడికి ఎందుకు వచ్చినావు రా? రేకుల కిందికి ఎవర్రా నేను పిలిచినా? నేను మాకు 180 చొప్పున తీసుకోక. 180 చొప్పున తీసుకోనికి ఏమన్నా నాదని ఇదిరా? పైనోడు పెంచిండ్రా రేటు. వీడు ఎవరిని పెంచినారా? అరే నువ్వు ఆగు. ఏం మలుతావా? మర్దు నాన్న ఏం మరుతావు? అరే అరే నువ్వు ఫస్ట్ ఊగకుండా కూసారా? అక్కడ కూసా. అయ్యో ఇట్లా పెట్టుకోండి. అరే బాసర్ ఒక నిమిషం. ఫింగర్ ఆన్ యువర్ లిప్స్. ఫింగర్ లిప్స్. ఏదో తాయినాక బాగా ఇంగ్లీష్ మాట్లాడతానేమేవురా? జర్ర అయితే భోజ్పురి, కన్నడ, మలయాళం, కరాటా అన్ని మరాఠా కూడా వస్తుంది నాకు. మరాఠా ఆరని ఒక్క నిమిషం. నోరే తిరుగుతలేదు కాదరా? ఒక్క నిమిషం రా బస్ ప్లీజ్. అరే అరవిందు బాబాయ్, పైనోడు పెంచిందంటే ఎవడంటావు? రమ్మను పైనోడు. పైనోడు అంటే ఆడు సర్పంచ్ గాడు. సర్పంచ్ గాడు వాడు. అమ్మా వాడి సంగతి చెప్పాలి. సర్పంచ్ గాడు కానీ అడుకోపోలే కన్నా పైసలు కట్టురా మీరు. ఇది కొట్టి ఏంది కొట్టేసేది? 21 కొట్టి. అరే నీ టినులరా 9 బీర్లు 220 రూపాయలు 1980. ఓకే ఇగో మొత్తం వాళ్ళుగా స్టప్ తిన్నారు 120 రూపాయలు. ఓకే మొత్తం 2100. అరే బాసర్ ఒక్క 5 నిమిషాలు అవరా. మళ్ళీ లెక్క ప్రకారం 1740 కట్టమంటున్నావు కడతాం. లేదు 2100 అంటే ఒక అర్ధగంట టైం ఇస్తామి. నీ పైసలు పైనోడు వచ్చే కడతాడు. ఈడ ఒక 5 నిమిషాలు. పైనోడు కిందోడు కాదు, ఎవడు పోయేది లేదు. ఇచ్చేటప్పుడే చెప్పిన మీ పాత 200 ఏంది? అరే మీ ముఖాలు చూసే నేను చెప్పినరా ఫస్ట్ ఇయ్యనని చెప్పిన. మీరు పైసలు ఉన్నాయి ఇస్తాం. పైసలు రా నా పైసలు. అరే ఓ రత్నాకరు నా పైసలే గంటల పైసలు మొత్తం. అరే ఎవరే బక్కోడు. అరే ఓ అరవింద్ పోరి తాత మీరు మళ్ళీ రాకపోతారా? మీ సంగతి నేను చూడకపోతున్నా. పోర్రి మీకు ఇచ్చిన బుద్ధి తక్కువైందిరా. నేను అందరికి మంచి పనులు అయితేనే మరి అచ్చిన బోట్లు ఎత్తారు. ఇగో నీకు అర్థమైతుందా? ఊరికన్నా మొట వాళ్ళు మన ముగ్గురికే నడలేపిస్తారట. జేబులో చేయబెట్ట పైసలు ఇవ్వన్నా, ఉన్నాయన్ని ఉడగొట్టిళ్ళు. కాదు 30 రూపాయలు పెంచిల్లు కదా, కొంచెం సీసా సైజు పెంచితే ఏమో వాళ్ళకు సిగ్గు దాకోళ్ళు. తలకాయలు ఏం లేదు. రారా బయటిరా. సర్పంచ్ ఎవరు? సర్పంచ్
ఎవర్రా గ్రామ సర్పంచ్ కావాలి నాకు ఇప్పుడు? లచ్చి నువ్వు గిడ ఏదైతే మంది కొంపలలో పుల్లలు పెట్టుకుంటూ ఉంటావుగా, నీ ఏళ్ళు ఇట్లా కడియేస్తా, పింఛన్ రాకుండా చేస్తా, ఏళ్ళు కడియేస్తా, నీ పింఛన్ రావద్దు. నీ అగ్గి దించాగా చెప్తా. నువ్వు ఎటు వచ్చినావే రాజమ్మ? నేను ఎందుకో నల్లాలు ఎత్తలేరని వచ్చిన అయిందా నీ పని? అయిందా? పెడతారు కానీ నువ్వే మొట్టిదానా బిల్లు కట్టలేదు అని మాట్లాడదామని వచ్చిన. ఓల్గేజ్ గుద్దితే మెదడు బయట పడాలి. మెదడట, మెదడు బయట పడంగానే మనం ఫ్రై చేసుకొని తిని మందు అంటే గుర్తుంది. బీర్ల పైసలు ఎవరు పెంచమన్నారు? అది అడుగు ముందు, అది అడుగు. నువ్వు పెంచిన సీసా కొంచెం ఇట్లా పెంచాలి కదా, పొడుగు పెంచినావు అనుకో కొంచెం మంది ఎక్కువ తాగుతాం. అడుగు చూస్తాను అడుగు. వచ్చినాం హైదరాబాద్ సూపారివా? సూపారి అనుకుంటాను. సర్పంచ్ ఇల్లు గిరికి గిట్లనే వస్తారు ఎవరన్నా? అంటే ఎట్లా రావాలి చెప్పు, ఎట్లా రావాలి? ఏమవుతుంది ఏంది ఇప్పుడు? మీరు ఎందుకు వచ్చి అసలు ముచ్చట చెప్పలే? పైసలు ఎట్లా పెంచాలి మీరు? పైసలు ఎట్లా సర్పంచ్ సూపర్ వీళ్ళు సర్పంచ్ ఎవరు ఓట్లు వేసిళ్ళు? మీ సంగతి రేపు పొద్దుగా చెప్తే. ఇప్పుడు చెప్పు, దమ్ము ఉంటే ఇప్పుడు చెప్పు. పుట్ట మీద కొడతావు నువ్వు, కొట్టవించుడు అంతా కొడితే నువ్వు ఇవాళ ఉంటావు రేపు పోతావు. మేము ప్రతిరోజు తాగుతాం. ఎప్పటికి మా తోటే అసలు ఎవడు పెంచుకున్నాడు పైసలు? నేను సర్పంచ్ ఎట్లా తెచ్చినావు? దేనికి? బీర్లకు పైసలు పెంచావు. 150 రూపాయలు వస్తే 150 రూపాయల బీర్ వచ్చేది 180 రూపాయలు. వీళ్ళకి మేడలు ఎక్కడి? అసలు నేను వేస్తారా? పైన వేస్తాడు కానీ. అంటే నువ్వు కిందోనివేనా? వెళ్ళు, ఊళ్ళో ఉండదు. నువ్వు కిందోడు లేకిరిగాడు తెల్లబడలేసుకొని వీడు సర్పంచ్ ఎదురా తాగి ఏం పుట్టింది కొంప ముందుకు ఎందుకు వచ్చాడు? మా ఆయన కాదని చెప్తుండే కదా పెంచింది. ఏంది మీ ఆయన కదా? ఏం నాలుగుంటుండే జరుగు. మరి ఇవరిదాకా పెంచినా అని మాట్లాడినావు కదా, మీ సంసారాలు నిలబడాలి, రూపాయి పెంచితేనే ఉంటది అని చెప్పి మాట్లాడుతాయి పెద్ద పెద్ద మాటలు. ఆయన అంటే అప్పుడు ఇక మీరు వచ్చి మాట్లాడతారు కదా, మళ్ళీ వచ్చేసరికి కూడా మేము గెలవాలన్న ఉద్దేశంతో అట్లా అన్నాడు. కానీ చూసిన వాన బిడ్డ బీర్ల రేటు పెరిగిందని దుడ్డు నమ్మిండట. ఈ రేపు నా పుస్తకాలు కూడా అమ్ముతాడే తాగడానికి. నీ దుడ్డు సల్ల కూడా నువ్వు దుడ్డు నమ్ముకుంటే మాకేంది, బర్రె నమ్ముకుంటే మాకేంది? నీకేం పుట్టిందని ఏడుతున్నావు? నీకే మొద్దాలు ఉన్నావు, లగ్గం చేసుకొని వీకక పొద్దున్న దాకా తెల్లని దాకా తాగుకుంటుంటారు. ఏమిటికి మా కొంప మేము 150 రూపాయలు పట్టుకపోతే బీర్ వచ్చేది. ఇప్పుడు వాడు 30 రూపాయలు ఎక్కువ అంటాడు. ఎక్కడ చూసేవాళ్ళు నిలబడరానికో ఇంకొక నిమిషం ఏం చేస్తావో మాకే తెలియదు. పెంచింది వేరేటోళ్ళు, వాళ్ళని పెంచుకో. అడుగురి మమ్మల్ని కాదు. మీరు సర్పంచ్ బాధ్యత తీసుకోరా? అరే సర్పంచ్ ఏం చేస్తాడు? బీట్లకు రేట్లు పెంచితే మీకు మీది 30 రూపాయలు మీరు కట్టుర్రి. మీరు మా కోసం తాగుతారా? కాదు, మీరు 150 రూపాయలు కడితే మీది 30 మేము కట్టాలి. మాకేం అవసరం కాదు. మేము ఎందుకు 9 పీరియడ్ అయినాం. 3 9 27 270 రూపాయలు ఇచ్చే. రాడు గారు 300 ఇచ్చారు. ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నారు అనుకో, స్టఫ్ గిఫ్ట్ అని మోట్లేసి వస్తాం నడురికి. ఏం చెప్తావు నువ్వు చెప్పు? ఓట్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇంట్లో పొండి పోవాలి. మంచిగా మీకు నీళ్ళు వస్తాయి. ఇగో రోడ్డు అబ్బో ఒక్కొక్క ఓటు కోసం ఏం నన్ను నువ్వు? నువ్వు ఆగు, నేను మాట్లాడంగా. ఈ చికెన్ కి ఏమో రోగం పుట్టినట్టు ఏంద్రా? చికెన్ తిని నేను చచ్చా. అబ్బా నేను చికెన్ తిని నేను చచ్చా. మీరు దెబ్బకోపోదాన్ని చూసిరా? ఇంటిలో కోళ్ళ కాపులు ఉన్నాయిరా. నాకు తెలుసు. నీ వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఇప్పుడు ఎట్లా ఎన్ని కిలో చికెన్ కోటి మందు అన్నప్పుడు కోళ్ళు పెంచలేవురా మేము? మీద నాట రోగం తెచ్చినాడా? మన
ఏంది నెట్టయిపోతా మా అన్న నెట్టేద్దాం. ఎంత బరిదెగించిలా మహిళా సర్పంచ్ అని చూడకుండా చేసుకుంటా మీరు రేపు కేసు పెట్టి ఒక్కొక్కరిని రోకళ్ళకి అయిపోతాడు గుర్రి మిమ్మల్ని. మా అన్న గుండె ఏమైందని ఏమన్నా అయిందా? గుండె కొట్టుకుంటా గుండె 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 ఆగుతుంది. గుండె సప్పుడు చేస్తలేదు. మీరు కొట్టిల్లు పెద్ద మనిషి ఊళ్ళే. మా అన్నం కొడతారు. మీ సంగతి చూడకపోతే పేరే చేంజ్ చేసుకుంటా. కేసు పెట్టినాం అనుకో సర్పంచ్ అని కేసు పెడితే మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి లేస్తారు. ఈసారి సర్పంచ్ గా నన్ను గెలిపారా? ఊరికి సర్పంచ్ లెక్క పని చేస్తా. మా అన్న సర్పంచ్ నిల్చుంటాడు. సీస గుర్తు మా ఓటు గెలవాలి గెలవాలి సీస గుర్తుకే మన ఓటు. వచ్చే సంవత్సరం సర్పంచ్ నేను. బాగా మాట్లాడు. గుండె మంచి లేదా రేపు పొద్దుగాల సంగతి చెప్దాం వాళ్ళది. బాగా ఒక్కొక్కటి పొట్ట వాళ్ళగా అయింది. ఏం చెప్తారు? బొగ్గ తాగి తాగోతు మొక్కపళ్ళు కొంప ముందుకు వచ్చి సర్పంచ్ అన్న విలువలేదు ఏం లేదు. నువ్వుదా రేపు స్టేషన్ లేచి దొక్కిస్తానో తెలుస్తుంది వాళ్ళ సంగతి. పోరి బిడ్డ పోర్రి ఇంకా నిలబడతారు మీ మొఖాలకు.